ఓకే, ఇప్పుడు దీంట్లో వాడు ఎనర్జీ ఎంత ఉంటుంది ఆ టైం 2 సెకండ్స్కి 3 సెకండ్స్కి అంటే హాఫ్ LI² ఎనర్జీ. వాట్ ఈస్ ద పవర్ V ఇంటూ I. ఇంకా అన్నీ కనుక్కోవచ్చు కదా మనం యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. వన్స్ కరెంట్ వస్తే ఆటోమేటిక్లీ రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీస్ విల్ కమ్. ఓకే, LR సర్క్యూట్ గ్రోత్ అండ్ డికే అయిపోయింది. లెట్ us థింక్ ఆఫ్ LC సర్క్యూట్. L and C. LC సర్క్యూట్. ఐఎమ్ టేకింగ్ LC సర్క్యూట్. LC సర్క్యూట్ గురించి మాట్లాడదాం. సో బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్న టాపిక్స్ ఇవి. LC సర్క్యూట్ గురించి మాట్లాడదాం. ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఇండక్టర్లో ఎనర్జీ ఎలా స్టోర్ అయి ఉంటుందమ్మా? మ్యాగ్నెటిక్ ఎనర్జీ. కెపాసిటర్లో ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అయి ఉంటుందమ్మా? ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే రెండిట్లోనే ఎనర్జీ స్టోర్ అవుతుంది కానీ లాస్ అయితే కాదు కదా. అంటే ఇక్కడ ఏంటి, రెసిస్టర్ లేదు. రెసిస్టర్ లేదు కాబట్టి దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ లాస్. ఎనర్జీ లాస్ అనే వర్డ్ ఇక్కడ మనం వాడిన అవసరం లేదు. ఓకే, సో there is an inductor. We know that key energy stored in an inductor and there is a current I. So energy U is equal to half LI². There is a capacitor. When there is a positive charge here and negative charge, let's say charge is Q, capacitor, energy is equal to Q² upon 2C. అంతేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ us థింక్ లైక్ దిస్. అట్ టైమ్ t ఈక్వల్ టు 0 కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్. కెపాసిటర్ చార్జ్ టు Q0. ఇది మన కంటెంట్. కనెక్ట్ నౌ కెపాసిటర్ ఈజ్ connected to a inductor. సో ఏం చేస్తున్నామయ్యా ఇక్కడ, ఒక చార్జ్డ్ కెపాసిటర్ని, దాని ఛార్జ్ ఎంత Q0, అంటే దాంట్లో ఎనర్జీ ఉంది. దాన్ని తీసుకెళ్ళి టైం టు ఈక్వల్ టు 0 దగ్గర నో కెపాసిటర్ ఇస్ కనెక్టెడ్ టు అన్ ఇండక్టర్. ఇండక్టర్ కనెక్ట్ చేసాం, బట్ ఇండక్టర్లో ఎనర్జీ లేదు. అంతేనా? టైం టు ఈక్వల్ టు 0 అంటే టైం టు ఈక్వల్ టు 0 దగ్గర దీంట్లో ఎనర్జీ ఉంది, దానిపై కనెక్ట్ చేసాం. దీంట్లో Q0 ఎనర్జీ ఉంది కెపాసిటర్లో, తీసుకెళ్ళి ఇండక్టర్ కనెక్ట్ చేసాం. దీంట్లో కెపాసిటర్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అట్ టైం టు ఈక్వల్ టు 0. This is that time t equal to 0. Now after some time how the situation will looks like. Now after some time, so there is a charge Q, and ఇందులో ఉన్న ఎనర్జీ మొత్తం డికే అవుతుంటుంది. సో కాబట్టి there is a current also. This is an inductor. So this is the capacitor. Now at some time t, time tarvata the situation will be like this. Like energy conserved, అంటే ఎనర్జీ అదే టైం t is equal to ఎనర్జీ at time t equal to 0. అంతే కదా, ఎనర్జీ అనేది లాస్ కాకూడదు. ఇక్కడ ఎనర్జీ ఇప్పుడు Q²/2C, ఇందులో హాఫ్ LI², అంతేనా, హాఫ్ LI². ఇందులో Q0²/2C, అసలు అందులో ఏం లేదు ఇంకా. అంతేనా, టైం t ఈక్వల్ టు 0 దగ్గర. సో అట్ టైం t some energy is stored in capacitor and some part of energy is stored in inductor, but initially the energy is only in the capacitor, there is no energy in inductor. Now what do you do? Differentiate with respect to time. 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 So 1/2C constants. So
సో 1/2c కాన్స్టెంట్ d/dt ఆఫ్ q స్క్వేర్, L/2 కాన్స్టెంట్ d/dt ఆఫ్ I స్క్వేర్. మరి ఇదంతా కాన్స్టెంట్ కదా, Q0 కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, C కాన్స్టెంట్. ఇక్కడ Q వేరీ అవుతుంటుంది, L వేరీ అవుతుంటుంది, కానీ ఇనిషియల్ ఎనర్జీ కాన్స్టెంట్ కదా, అది Q0 కాన్స్టెంట్. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? 0. ఇదంతా కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ చేస్తే 0. ఇప్పుడు Q స్క్వేర్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x. సో 2q/2c మళ్ళీ dq/dt, అది మర్చిపోకూడదు. ఇక్కడ కూడా 2i అంతేనా ఇంటూ di/dt, అది మర్చిపోకూడదు, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బట్ I ఈజ్ ఈక్వల్ టు dq/dt అంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? రేట్ ఆఫ్ చేంజ్. I ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో dq/dt ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ I ఉంది అంతేనా. సో ఓవరాల్గా నేను ఇప్పుడు ఇక్కడ I పెట్టేస్తా, ఇక్కడ ఆల్రెడీ I ఉంది, బయటికి తీసేస్తా. అప్పుడు బయటకు వచ్చేస్తే 2 క్యాన్సల్, I బయటకు వచ్చేసింది. ఇక్కడ మిగిలిందల్లా q/c, 2 క్యాన్సల్, ఇక్కడ మిగిలిందల్లా L ఇంటూ d/dt ఆఫ్ I. కానీ I ప్లేస్లో ఏం పెట్టాలి నేను? dq/dt ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ dq/dt ప్లేస్లో I పెట్టినా, ఇక్కడ I ఉంది, అది బయటికి తీసేసిన. ఇప్పుడు ఎనీవే దిస్ మల్టిప్లైడ్ బై దిస్ 0, కాబట్టి ఇది అలా కరెంట్ 0 కాదు, ఇది ఖచ్చితంగా 0 అయితే తీరాల్సిందే. అప్పుడు దీన్ని 0 చేస్తే సో q/c ప్లస్ L ఇంటూ 2 సార్లు డిఫరెన్షియేషన్ d²q/dt² ఈజ్ ఈక్వల్ టు 0. L కిందికి వస్తే సో దీన్ని ప్రాపర్గా రాద్దాం. సో d²q/dt² ప్లస్ q/LC ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని ఇంకొద్దిగా బాగా రాస్తాను నేను. d²q/dt² ప్లస్ ω² ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తా. ω²q ఇంటూ 0 అని రాస్తా. సో ఇక్కడ ω² ఏమైంది? ω² ఈజ్ ఈక్వల్ టు 1/LC. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, బట్ ω ఈజ్ ఈక్వల్ టు 1/√LC. సో అంతేనా. ఇప్పుడు ఈ ఎంటైర్లో నాకు ఏంటంటే ఇనిషియల్గా ఛార్జ్ Q0 అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ ఛార్జ్ ఎంత అన్నదే క్వశ్చన్, అంతే కదా. ఇనిషియల్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది, అగ్రీడ్. ఇనిషియల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కెపాసిటర్లో స్టోర్ అయింది, అగ్రీ. మరి కొంచెంసేపు తర్వాత ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారింది అంటే నాకు Q0 I తెలిస్తే సరిపోతుంది, ఛార్జు I. అంటే ఈ స్టోరీ మొత్తంలో నాకు Q ఎంత, I ఎంత. సో ఆటోమేటిక్గా Q తెలిస్తే I వచ్చేస్తుంది, దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే I వచ్చేస్తుంది కదా. Q తెలిస్తే చాలు. Q తెలియాలి అంటే దీన్ని సాల్వ్ చేయాలి. అంత పెద్ద పని మనం ఇప్పుడు చేయం, డైరెక్ట్గా తీసేసుకుంటాం. ఆఫ్టర్ సాల్వింగ్ దట్ డిఫరెన్స్, ఆఫ్టర్ సాల్వింగ్ ఫర్ Q, ఆఫ్టర్ సాల్వింగ్ ఫర్ Q we get డైరెక్ట్ we get రాసేస్తా. I'll get సో Q is equal to Q0 into cos ωt. cos ωt. సో కావాలంటే చెక్ చేసుకో. టైం t ఈక్వల్ టు 0 పెట్టాను అనుకో, cos 0 1, సో Q0. సో టైం t ఈక్వల్ టు 0 దగ్గర మనకు Q0 ఉంది. అంటే ఇది సంథింగ్ లైక్ ఆసిలేటరీ ఈక్వేషన్. ఛార్జ్ అనేది ఇక్కడ ఆసిలేట్ అవుతుంటుంది. ఎందుకని జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం ఏమైపోతుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీలో స్టోర్ అయిపోతుంది. అంటే ఇది ఎంటీ అయిపోయింది, ఇది ఫుల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ మళ్ళీ డికే అవుతూ ఎలక్ట్రికల్ ఎనర్జీలే కన్వర్ట్ అయిపోతుంది, ఇది ఫిల్ అవుతుంది. మళ్ళీ ఇదేమవుతుంది? డికే అవుతూ ఇది అంటే ఒక ఎనర్జీ డిసప్పియర్ అవుతూ ఇంకో ఎనర్జీ ఫామ్లోకి వెళ్ళిపోతుంటుంది. అదే కదా ఎనర్జీ కన్జర్వేషన్. సో ఇనిషియల్గా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గుతూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఒకనొక స్టేజ్కి మొత్తం మ్యాగ్నెటిక్ ఎనర్జీ అయిపోతుంది, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ తగ్గుతూ ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో దెర్ ఈజ్ ఆసిలేషన్, అంతే కదా. అంటే కన్వర్షన్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ, దెన్ అగైన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అందుకనే మనకు ఛార్జ్ అనేది ఆసిలేటింగ్ ఫంక్షన్ వచ్చింది. ఛార్జ్ ఈజ్ ఆసిలేటింగ్ ఫంక్షన్. ఓకేనా. Q ఈజ్ ఈక్వల్ టు Q0 అంటే cos ωt. సో ఆబ్వియస్గా ఆసిలేటింగ్ ఫంక్షన్
oscillating with frequency, with angular frequency. With angular frequency, omega is equal to 1 by root LC. సో దీన్ని మనం 2 pi by t రాయొచ్చు. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1 by root LC. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తుంది అది టీ అటుపోతుంది అంతేనా 2 pi by t అటుపోతే 2 pi టైమ్స్ రూట్ LC. సో 2 pi టైమ్స్ రూట్ LC. లేదా ఫ్రీక్వెన్సీ కావాలంటే 1 by t అంతేనా. సో ఛార్జ్ ఈజ్ ఆసిలేటింగ్. ఛార్జ్ ఆసిలేట్ అవుతుందంటే కరెంట్ కూడా ఆటోమేటిక్గా ఆసిలేట్ అవుతుంది. సో ఇప్పుడు dq by dt చేద్దాం. dq by dt చేస్తే నాకేమొస్తుంది కాస్ట్ చేస్తే మైనస్ సైన్ ఒమేగా టీ, మళ్ళీ ఒమేగా కూడా ఉంటుంది. సో q0 ఒమేగా. సో I ఈజ్ ఈక్వల్ టు q0 ఒమేగా మైనస్ సైన్ ఒమేగా టీ. అర్థమైంది? దట్స్ ఇట్ స్టోరీ. సో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? సో ఇలాంటిది జనరల్గా మనం ఎక్కడ చూడం. ఆసిలేటింగ్ సర్క్యూట్స్. నేను ఆసిలేట్ అంటే మనం ఏమంటాం? జనరల్గా ఎవరికైనా మైండ్లోకి వచ్చేది సింపుల్ పెండులం ఇలా ఆసిలేట్ అవుతుంటుంది సార్, అది మైండ్లోకి రావాలి. లేదా స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్, ఒక ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద రిజిడ్ సపోర్ట్, అనదర్ ఎండ్ అటాచ్డ్ టు ఎ బ్లాక్, ఇట్ ఈస్ కీప్ ఆన్ ఆసిలేటింగ్. అలా ఆలోచిస్తాం. అంటే మెకానికల్ ఆసిలేషన్స్ అవి. మరి ఇక్కడ వచ్చిన ఆసిలేషన్స్ ఏంటి? ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్. ఓకేనా? సో ఎలక్ట్రికల్ మనం కంపేర్ కూడా చేయొచ్చు. వీ కెన్ కంపేర్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ విత్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు ఇనిషియల్ ఎనర్జీ q02 by 2c. ఆ టైం తర్వాత నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చేసింది ఇక్కడ q02 by cos² ఒమేగా t by 2c. మిగిలిన ఎనర్జీ ఏముంటుంది? ఇంకా మ్యాగ్నెటిక్ ఎనర్జీ కదా. అంటే చేయొచ్చు కదా, మనం ఇంకా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్. ఓకే, రాసుకో. సో వీ కెన్ కంపేర్, విల్ కంపేర్. అంటే ఆ స్ప్రింగ్ బ్లాక్ సిస్టంలో కూడా ఆసిలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఆసిలేషన్. వాడు జనరల్గా ఏం పెడతారంటే ఎల్సీ సర్క్యూట్స్లో ఛార్జ్ ఈజ్ ఆసిలేటింగ్, వాట్ ఇస్ దట్ గవర్నింగ్ ఈక్వేషన్, దిస్ ఇస్ ద గవర్నింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్ అదర్వైజ్ ఛార్జ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది? ఛార్జ్ ఎలా ఫంక్షన్ ఆఫ్ టైం అంటే జనరల్గా వాట్ ఇస్ దట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ సింప్లీ ఫ్రీక్వెన్సీ, లేదా వాట్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ దట్ ఆసిలేషన్స్, ఇలాంటివి అడుగుతుంటాడు. లేదా ఏమడుతాడు? ఇనిషియల్గా ద టోటల్ ఎనర్జీ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, 1/4 ఆఫ్ సైకిల్ తర్వాత ఏముంటుంది, హాఫ్ ఆఫ్ ద సైకిల్ తర్వాత ఏముంటుంది, అట్లాంటి క్వశ్చన్లు కూడా అడుగుతుంటారు. ఓకేనా? సో బీ కేర్ఫుల్.